చెప్పు. రే ఎక్కడున్నారా? ఇంట్లో ఏం చేస్తున్నావు? పడుకున్నా, నువ్వే లేపావు. సరే లేచి రెడీ అయ్యి మన కాఫీ షాప్కి వచ్చాయి, మేము వచ్చేస్తున్నాం. సరేరా. రెండు సంవత్సరాలుగా ప్రతిరోజు నా కళ్ళలోకి వచ్చే అమ్మాయి ఈరోజు నా కళ్ళ ముందుకు వస్తే బాగున్నాను. ఎక్కడున్నావు? Can I? Yeah, sure. You're beautiful. What? ఏమన్నారు? మీరు చాలా అందంగా ఉన్నారు. ఏంటండి ఇప్పుడే కదా చూసారు, అప్పుడే ఫ్లర్టింగా? ఫ్లర్టింగ్ దీని గురించి గుర్తుపెట్టుకోండి, తర్వాత మాట్లాడదాం. సరే, ఇప్పుడు నేను మీకు చిన్న కాన్సెప్ట్ చెప్తాను, అది మీకు నచ్చితే మనం మాట్లాడుకుందాం, ఓకేనా? ఓకే. ఇప్పుడు కొంచెం సేపు మీకు నేను తెలుసని నేను మీకు తెలుసనే ఫీలింగ్లో ఉందాం, బట్ మనం కలవడం ఇదే ఫస్ట్ టైం. ఇంట్రెస్టింగ్. సరే, కన్వర్జేషన్ స్టార్ట్ చేసే ముందు కాఫీ ఆర్డర్ చేద్దాం. వాట్ వుడ్ యూ లైక్ టు హ్యావ్? క్యాపుచినో. యా, షూర్. ఎందుకో తెలీదు, ఏమిటో తెలీదు, ఈరోజు నాకు చాలా కొత్తగా అనిపిస్తుంది. ఎక్కడో బెంగళూరులో ఉన్న నేను ఇక్కడ ఈ వేళ ఈ కాఫీ షాప్లో ఈ అబ్బాయితో కాఫీ తాగుతానని అస్సలు అనుకోలేదు. ఐ థింక్ ఇట్స్ మై డెస్టినీ. వన్స్ అగైన్, ఐఎమ్ కార్తిక్. ఇప్పుడు పట్టుకున్న చెయ్యి జీవితాంతం వదలకూడదు. అవును, నేను మిమ్మల్ని ఎప్పుడు ఇక్కడ చూడలేదు. అంటే నేను నా ఫ్రెండ్స్తో రెగ్యులర్గా ఈ టైంలోనే కాఫీ షాప్కి వస్తూ ఉంటాను, అందుకే అడిగా. నేను మా సిస్టర్ మ్యారేజ్కి వచ్చాను. యాక్చువల్లీ ఐ లివ్ ఇన్ బెంగళూరు. కాకినాడ నుంచి బెంగళూరు షిఫ్ట్ అయ్యి 10 years అవుతుంది. మా అక్క వాళ్ళు పక్కన షాపింగ్ చేస్తున్నారు. నాకు ఓపిక లేక ఇక్కడ కూర్చొని పరిచయం లేని అబ్బాయితో పరిచయం ఉందనే ఫీలింగ్తో ఫస్ట్ టైం కలిసి మాట్లాడుతున్నా. హలో, చెప్పు. దేవుడు ఎప్పుడు ఎలా మనుషులకు ముడి వేస్తాడో తెలియదు. ఈరోజు ఈ నిమిషం నాకు ఒకటి మాత్రం అనిపిస్తుంది, నా కళ్ళకు వచ్చి నన్నుని నా దాన్ని చేసుకోకపోతే నా కళ ఎప్పటికీ శాశ్వతంగా కలగానే మిగిలిపోతుంది. తను చూస్తుంటే చూడాలనిపిస్తుంది, మాట్లాడుతుంటే మాట్లాడాలి అనిపిస్తుంది. తనతో ప్రతిరోజు ఈ కాఫీ షాప్కి వచ్చి కాఫీ తాగాలనిపిస్తుంది. కానీ ఇవన్నీ జరిగితే బాగుందనిపిస్తుంది. తను నాతో మనం కలవటం ఇదే ఫస్ట్ టైం అనుకోమన్నాడు, కానీ నాకు అలా అనిపించడం లేదు. నిజంగా తను చెప్పినట్టు మా ఇద్దరికి ఒకరికొకరు పరిచయం ఉన్నట్టే అనిపిస్తుంది. ఎవరు? మా సిస్టర్. ఓహో, ఏమన్నారు? 5 minutesలో వస్తున్నామని చెప్పింది. కప్లో కాఫీతో పాటు టైం కూడా తక్కువ ఉంది. సో నేను మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను. యా, షూర్. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ మీద మీ ఒపీనియన్? నాకు అస్సలు నమ్మకం లేదు. మీరు మీ పేరెంట్స్ని నమ్ముతారా? వై నాట్? అయితే మీకు నమ్మకం ఉంది. ఎలా? చిన్నప్పుడు అంటే మనం పుట్టినప్పుడు మన పేరెంట్స్ మనల్ని వాళ్ళ చేతిలోకి తీసుకుంటారు.
మన చిన్న కళ్ళు వాళ్ళని చూస్తూ ఉంటాయి, వాళ్ళ కళ్ళు మనల్ని ప్రేమతో చూస్తూ ఉంటాయి. అప్పుడు వాళ్ళు మనల్ని చూడడం, మనం వాళ్ళని చూడడం, అదే తొలిసారి. అప్పుడు వాళ్ళకి మన మీద కలిగేది ప్రేమ. ప్రేమ అంటే మన ఆంగ్ల భాషలో లవ్. తొలిసారి అంటే ఫస్ట్ సైట్, అంటే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనే కదండి అర్థం. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే ఐ లవ్ యూ అను. అండ్ ఇందాకేదో గుర్తు చేయమన్నట్టున్నాను. ఫ్లర్టింగ్. యా, ఫ్లర్టింగ్. ఒకసారి నా ఫోన్లో స్కెచ్ చూసి ఎవరో చెప్పగలరా? నా స్కెచ్ ఏంటి మీ ఫోన్లో? ఎస్ అను. ప్రతిరోజు 2 yearsగా నా కళ్ళ ముందుకు వస్తున్నారు, కానీ ఈరోజు నిజంగా వచ్చారు. అంటే ఈరోజు నా కళ నిజమైన రోజు. అండ్ అను ఒకటి, అను ఫ్లర్ట్ చేయాలంటే 2 minutes చాలు. కానీ నేను మిమ్మల్ని 2 yearsగా లవ్ చేస్తున్నాను, నా కల్లో. అండ్ ఈ రోజు నుంచి నిజంగా. అండ్ ఇందాక లవ్ ఎట్ ఫస్ట్ సైట్ మీద ఒపీనియన్ అడిగింది ఎందుకంటే ఎందుకు? నేను మిమ్మల్ని 2 yearsగా లవ్ చేస్తున్నా, కానీ మీరు నన్ను చూడడం ఇదే ఫస్ట్ టైం కదా. అందుకే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ గురించి అంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చా. ఓకే కార్తీక్, నైస్ మీటింగ్ యూ అండ్ గుడ్ బై. ఈరోజు కార్తీక్ కళ నిజమైనప్పుడు నాకు ఒకటి అర్థమైంది. కళలు కళలుగా మిగిలిపోవు, ఎప్పటికైనా నిజం అవుతాయి. కాకపోతే కొంచెం వెయిట్ చేయండి అంతే. ఇట్లు మీ రెహమాన్. ఎందుకు గిల్లా? అంటే ప్రతిరోజు కల్లోకి వచ్చేదానివి ఈసారి నిజంగా పక్క వచ్చి కూర్చుంటే నమ్మలేకపోతున్నాను.